నిరాహార దీక్ష 14 రోజులు గడుస్తుంది. అయినా ప్రభుత్వం దీనికి స్వచ్ఛమైన హామీ ఏమి ఇవ్వలేదు. నిరాహార దీక్షతో పాటు రోజు ఒక నిరసన కార్యక్రమం ద్వారా రైతులు చేస్తున్నారు. రోజు అర్ధనగ్న పరీక్ష, భిక్షాటన, నిన్న సెక్రటరేట్ ముట్టడి, ఈరోజు రుణాలు తీసుకున్న డబ్బులు చెల్లించలేక ఉరి వేసుకునే ప్రయత్నాలు కూడా ప్రోగ్రాం మొదలుపెట్టారు. దానికి ఈరోజు పోలీసులు అడ్డుకొని చేస్తున్న వారిని అరెస్ట్ చేసినారు. నిన్న సెక్రటరేట్ దగ్గర కూడా 40 నుంచి 50 మందిని అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచినారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ఈ నిరాహార దీక్షలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం పరిష్కరించాలని మా యొక్క మనవి తప్పకుండా. మరి మేడ్చల్ జిల్లాలో ఎందుకు అయిందో తెలియదు, కానీ మేడ్చల్ జిల్లాలో ఉన్న సొసైటీస్కి ₹1 కూడా ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని రైతులందరూ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. అంటే వేరే జిల్లాలో జరిగినాయా లేదా? వేరే జిల్లాలో కొంతవరకు జరిగినాయి. మన జిల్లాలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గట్కేసర్ మండలంలో మాత్రం ₹1 కూడా ఒక రైతు కూడా జరగలేదని రైతుల యొక్క ఆవేదన. ఆ ఆవేదన తీర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు కూడా మా యొక్క మనవి తెలియజేస్తుంది.